అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గానే చెప్తూ ఉంటారు నడక ఆరోగ్యానికి మంచిది అని. ఉదయం లేదా సాయంత్రం నడిస్తే చాలా మంచిది, మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి. మరి తిన్న తర్వాత మధ్యాహ్నం కానీ మరీ ముఖ్యంగా నైట్ టైము తిన్న తర్వాత నడక మంచిదేనా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, తిన్న తర్వాత నడవండి అని చెప్తూ ఉంటారు. అలానే ఫాస్ట్గా కాదు, పరిగెట్టద్దు, కొంచెం బ్రిస్క్ వాకింగ్లా చేయమని చెప్పి. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్? ఇది రాత్రి భోజనం తర్వాత వాకింగ్ అన్నది ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్నెట్లో అంతర్జాలంలో ట్రెండింగ్ అయిపోయింది. దాని పేరు ఫట్ వాక్. ఫట్ వాక్. ఓకే. ఫట్ వాక్ అంటే ఏమిటంటే ఇప్పుడు మాటకు నడుస్తున్నప్పుడు మనం భోజనం చేసా నడుస్తున్నప్పుడు నోటి నుంచి కానీ కింద నుంచి కానీ ఏదైతే గ్యాస్ పోతుందో దాన్ని ఫట్ అంటారు. అలాంటి వాక్ అని. సరే, అలా రావడం కోసం వాక్ చేస్తున్నారా? అంటే అది రావడం వల్ల దాని ఉపయోగం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అంటే భోజనం చేశారు రాత్రి. అదే ఇది ఎంతవరకు అంటే ఈ పెద్ద సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమిటంటే జనాలకు అవగాహన ఎక్కువైందండి ఆరోగ్యం గురించి. అలాగే డైట్ కానీ తర్వాత వ్యాయామం గురించి కానీ చాలా చాలా అవగాహన పెరిగింది. కొన్నాళ్ళ క్రితం భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరగడానికి కారణం ఏదని చెప్తున్నప్పుడు సరే యాంటీబయాటిక్స్ వచ్చాయి, వ్యాక్సిన్స్ వచ్చాయి, సరే శుభ్రమైనటువంటి వాటర్ వచ్చింది, నీరు వచ్చింది. అన్నిటికంటే ప్రజలలో ఆరోగ్యం మీద భోజనం మీద అవగాహన పెరిగింది. దీనికి ఈ సోషల్ మీడియా పాత్ర ఎంతైనా మెచ్చుకోవాల్సింది. అంటే సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టాం. అది సోషల్ మీడియాను ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నదాన్ని వారి మీద ఆధారపడి. సో ఇది ఈ సోషల్ మీడియాలో ఏమిటంటే ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫోటో వాకే అనుకోండి, ఇప్పుడు నిజానికి అది ట్రెండింగ్ అవుతుంది అంతే. ఇక్కడ టిక్ టాక్లో ఒక చిన్న వీడియో వచ్చింది. ఎవరు కెనడా నుంచి ఒక కుక్ బుక్ రచయిత్రి మెర్లిన్ స్మిత్ అని ఒక లేడీ ఇది టిక్ టాక్లో పెట్టడం, దానికి ఆమె పేరు ఫట్ వాక్ అని పెట్టడం. అసలు ప్రజల్లో అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. ఎంతమందో ఆమె చెప్పిన తర్వాత, ఏది ఆమె డాక్టర్ ఏం కాదు, ప్రత్యేక వైద్యులు వాళ్ళందరూ కూడా నిజం, ఇది చాలా కరెక్ట్ అన్నమాట, దీనివల్ల ఉపయోగం ఉంది అని. అరే అయితే మీరు అడగొచ్చు ఏమిటి ఫట్ వాక్ ఏమిటి అని. భోజనం చేశారు రాత్రి, భోజనం చేశారు ఆ రోజు ఏదో సుష్టుగా ఏదో కొన్ని మంచి కర్రీస్ ఉన్నాయి, ఏవో తీసుకున్నారు. వెంటనే మనం ఏదో కూర్చోవడం లేకపోతే కానీ పడుకుండేటట్టు అయితే ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఫైబర్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఉండే పదార్థాలు ఉండేసరికి దానివల్ల కొంత వాయువు లాంటి తయారవుతుంది, గాలి లాంటిది. అది బయటకు పోయే మార్గం లేదుగా. ఈ ఫట్ వాక్ చేస్తే అంటే ఆ తర్వాత నడక చేస్తే ఈ గాలి అన్నది నోటి నుంచి కానీ కింద నుంచి కానీ వెళ్ళిపోవడం వల్ల పేగులలో కదలిక బాగా అవుతుంది. మామూలుగానే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు కదలిక బాగానే ఉంటుంది. మనం మనిషి నడిస్తే పేగులు కదలిక కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల జీర్ణం బాగా అవుతుంది. అది ఒక పార్ట్. రెండో పార్ట్ సైంటిఫిక్గా ఎంత గొప్ప విషయం అంటే భోజనం చేసాం, భోజనం చేస్తే శరీరంలో సడన్గా షుగర్ పెరిగిపోతుంది, అది గ్లూకోజ్ పెరుగుతాయి. ఇప్పుడు అది మనం వాకింగ్ చేసామనుకోండి, ఈ గ్లూకోజ్ అనేది నెమ్మదిగా తీవ్రత అంతా ఉండకుండా నెమ్మది పెరగడానికి, అది పెరిగినది వచ్చిన కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో అదే మనకు తెలుసు, దగ్గర 213 మిలియన్లు 2024 గణాంకాల ప్రకారం డయాబెటీస్ వ్యాధితో బాధపడిన ఉన్నారు. అంటే భారతదేశం జనాభాలోనే 11%. షుగర్ క్యాపిటల్ అయిపోతుందేమో సార్, ఆల్రెడీ అయిపోయింది. జనాభా ప్రకారం చైనా కంటే మనం ఇప్పుడు అధిగమించాం కాబట్టి ఇదంతా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సరిగదా ప్రీ డయాబెటిక్స్ తీసుకోండి, అంటే డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఉండేవాళ్ళు దగ్గర 136 మిలియన్లు ఉన్నారు. వీరిలో కానీ ఈ జాగ్రత్తలు, ఈ వాకింగ్లు, ఎక్సర్సైజ్లు, వ్యాయామం ఇవన్నీ కానీ చేయకపోతే వాళ్ళకి కనీసం సగం మంది 50% మంది డయాబెటిక్ అయిపోయే అవకాశం ఉంది. ఒక జలుబు దగ్గర అయితే రొటీన్ గా అవుతుందో, షుగర్ ఉందా అంటే ఉంది కదా షుగర్ అనేసి. అంటే కారణాలు రకరకాలు, తీసుకునే భోజనం కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ చేసేటువంటి పని కానీ వాడి రాత్రి నిద్ర కానీ ఏ కారణం వల్ల కానీ సంఖ్య అయితే మాత్రం పెరుగుతూ. ఇప్పుడు ఈ వాకింగ్ చేయడం వల్ల ఈ షుగర్ తాలూకు ప్రమాణం బాగా తగ్గిపోతుంది. దానితో ఇలాగ షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అనేది ఈజీ అవుతుంది, ఇన్సులిన్ తయారీ బాగుంటుంది,
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏదైతే కొంతమంది ఇన్సులిన్ ఇచ్చినా కానీ పనిచేయని పరిస్థితి ఉంది, అది చాలా ప్రమాదం పరిస్థితి. బెటర్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. షుగర్ లేని వాళ్ళలో ఈ వాకింగ్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా తగ్గుతూ ఉంది. దీన్ని మీరు అడగొచ్చు, మరి అంటారు ఎప్పుడు వాకింగ్ ఎలాంటిది చేయాలి, ఎప్పుడు చేయాలి? మొదటి గంటలోనే. ఇది చాలా ముఖ్యం. భోజనం చేసిన తర్వాత గంట లోపలే, అసలు ఇమీడియట్ గా చేయగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే చేస్తారు, పర్వాలేదు, నెమ్మదిగా చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మరి అంత గంట తర్వాత చేస్తే ఏమవుతుంది, కొంచెం నెమ్మదిగా కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకొని వెళ్తే, ఇక్కడ చాలా ముఖ్యమైన మాట వచ్చింది. భోజనం చేసిన తర్వాత షుగర్ కొంచెం పెరుగుతుంది, తర్వాత నెమ్మదిగా పొట్ట నుంచి చిన్న పేరులోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది జీర్ణమై పూర్తిగా రక్తంలో ప్రవేశించేస్తుంది. రక్తంలో ఒకసారి షుగర్ ప్రవేశించింది అంటే మీరు ఎంత వాకింగ్ చేయండి దాన్ని తగ్గడానికి ఆస్కారం లేదు. అంటే ఇంకా అది హైపర్గ్లైసిమియా అంటారు. షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తంలో ఆ టైంలో పెరిగాయి. అందువల్ల ఎప్పుడన్నా కానీ పర్టికులర్గా 45 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైనా భారీకాయ ఉన్నవాళ్ళు, ఇంటిలో ఎవరైనా కానీ ఒక తల్లిదండ్రులకు కానీ ఎవరైనా తోడి చెల్లెలు అన్నదమ్ములకు కానీ ఎవరికైనా షుగర్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఏమిటంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఒకటి ఉంది. అందువల్ల ఏ రకం వాకింగ్ చేసినా అనేది దానివల్ల ఉపయోగమే. ఇంతకుముందు మనం చేసుకున్నాం, సైలెంట్ వాకింగ్ చెప్పుకున్నాం, 30 నిమిషాల్లో నడవాలని చెప్పాము, ఇది చెప్పాము. ఇది ఏమిటంటే ముఖ్యంగాను ఈ భోజనం తర్వాత షుగర్ అన్నది పెరగడం అన్నది ఒకటి అందరికీ రొటీన్ కాబట్టి, అలాంటి టైంలో రాత్రి భోజనం తర్వాతే కానీ చేస్తే ఇది చాలా ముఖ్యమైన విషయం అని. రాత్రి భోజనం తర్వాతే చేయాలి, లేకపోతే మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ పరిశోధనలో మధ్యాహ్నం గురించి రాలేదు, అది ఎందుకు దానికి ఇంకా రావాలి. ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి చాలా మందికి ఏమిటంటే ఇది అందరూ గమనించాలి. భోజనం బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏదైతే ఉందో చాలా మంది మిస్ అవుతుంటారు. పనిలో ఏదో తొందరగా వెళ్ళిపోవాలి, ఆఫీస్కి లేట్ అయిపోతుంది, వాచ్ చూసుకుంటూ. ఇది సరైన సలహా కాదేమోనని ఇంకో కొత్త పరిశోధన. ఎందుకంటే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యారు అంటే ఏమిటి, మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ మీ షుగర్ వాల్యూస్ చాలా పెరిగిపోతాయి. ఒక్కసారి పెరిగిపోతాయి సార్, మార్నింగ్ తినకపోవడం వల్ల. అదే కాకుండా ఇప్పుడు ఉదయం మీరు చేయకపోవడం వల్ల ఊరుకుంటుందా శరీరం, దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి కదా, అంటే షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గితే దాని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఏవైతే షుగర్ తాలూకా నిల్వలు ఉన్నాయి శరీరంలో, ఈ కండరాల్లోన ఉండే ఫ్యాట్స్ డిపోజిషన్స్ అంటాం, అక్కడ నుంచి షుగర్ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ షుగర్ పెరిగిపోయింది, దానికి ఇన్సులిన్ తయారవుతుంది, మళ్ళీ షుగర్ తగ్గుతుంది. అంటే ఏమిటి, మీ శరీరం ఈ షుగర్ తాలూకా ఆటుపోట్లకి లోన్ అయిపోతుంది, షుగర్ ఫ్లక్చుయేషన్స్ అయిపోతున్నాయి. ఏదైతే మీరు బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం దానివల్ల కూడా ఈ ఇన్సులిన్ తాలూకా తయారీకి, ఇన్సులిన్ తాలూకా పనితనానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అన్నది చాలా ముఖ్యమైన రాయల్గా కింగ్స్ లాగా ఏదో టేక్ బ్రేక్ఫాస్ట్ ఏదో లైక్ ఎ కింగ్ అని ఉంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం సుష్టుగా తీసుకోండి, ఏం కావాలో అన్ని పెట్టేసుకొని చక్కగా తినేయండి. రాత్రి భోజనం కానీ మధ్యాహ్నం భోజనం మీ అనుకూలం బట్టి కొంచెం అటు ఇటు అయినా కానీ పర్వాలేదు. ఈ వాకింగ్ కానీ మీరు చేసినట్టయితే ఆ టైంలో పర్టికులర్గా కనీసం ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే గంటలు కూడా అరగంటలు కూడా చేయలేకపోయినా 5 నిమిషాలు మీరు చేయగలిగిన, అట్లీస్ట్ 5 నిమిషాలు రాత్రి 5 నిమిషాలు అంటే 5 నిమిషాలే. ఏదో మీ శ్రీమాతి గారితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అటు ఇటు తిరిగితే ఏదైతే వాయువు పోవడం, దాని తాలూకా చెప్పుకున్నటువంటి ప్రేగులకి కదలకు పెరగడం, షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తం లోపలికి ఎంటర్ అవ్వకుండా ఏదైతే జీర్ణం లోపలే దానిని తగ్గించేదానికి అవకాశం కలగడం, ఇవన్నీ జరగడం వల్ల ఈ షుగర్ నిరోధించేటువంటి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయని, ఈ చిన్న ఒక పరిశోధన వల్ల ప్రపంచంలో ఎంత మార్పు వస్తుందో అని అందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాకింగ్ అనేది ఎప్పటి నుంచో నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉన్నారు. దాని బెనిఫిట్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, ఇప్పుడు పర్టికులర్ రాత్రి భోజనం తర్వాత అని దానికి ప్రమాణాలతో, దానికి ప్రూఫ్తో, ఈ కారణాల వల్ల చేస్తే బెటర్ అని చెప్పడం వల్ల ఇది ప్రజల్లో చాలా హత్తుకుపోయింది. ఏ సమయంలో మ్యాలిన్ స్మిత్ గారు దాని పేరును పెట్టి దాన్ని విడుదల చేశారో గానీ ఇదంతా ఫర్ట్ వాక్, అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. మనకి ఏదైనా గమ్మత్తుగా చెప్పాలి, నార్మల్గా వాక్ చేయమంటే చేయరు, ఫర్ట్ వాక్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్టింగ్ అవుతుందా మనం వాక్ చేస్తే అన్నట్టుగా కూడా ట్రై చేస్తాం. దానికి ఇంకా కొంచెం ముదుగా చెప్తే రఫ్గాను, ఇప్పుడు ఎక్కడో బస్సులో నిలుస్తున్నారు, మెట్రోలో ఉన్నారు, మధ్య దీంట్లో ఎక్కడైనా ఉన్నారు, అప్పుడు వాయువు దానంతరం వెళ్ళిపోతుంది, దాని గురించి పెద్ద విచారపడకండి అని చెప్తూ ఉన్నారు. అదొక న్యాచురల్, ప్రతి వ్యక్తికి అది పెద్ద అనుకోవడానికి ఏం లేదు. అది అయితే రాత్రి సమయంలో చేసేటట్టయితే కదలిక అయి తెల్లవారి సరిగ్గా జీర్ణం అనేది సరిగ్గా జరిగి, ఇంకొకటి ఏమిటి,
వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా దూరం అవుతాయి. లాంగివిటీ పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఏదైతే వన్ యాపిల్ కీప్ ద డాక్టర్స్ అవి ఎలాగా ఈ చిన్నది చేసినట్టయితే మీరు డాక్టర్ సందర్శించాల్సిన సన్నివేశాలు, అవకాశాలు, పర్సంటేజ్లు చాలా తగ్గిపోతాయట. ఓకే, అంటే ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఒక చిన్న పని అది కొన్ని నిమిషాలు చేసిన మీరు ఒకవేళ కానీ 20 నిమిషాలు అరగంట కానీ చేయగలిగితే ఇంకా ఎక్కువ చాలా చాలా ఉపయోగం ఉంటుందని ఇది చెప్తూ ఉంది. ఇంకా దాని గురించి వివరాలు చాలా వరకు రావాలి. కానీ వచ్చిన ప్రస్తుతం ఉన్న దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఇంటర్నెట్ ప్రతి పేపర్లో, ప్రతి మీడియా దీంట్లో కూడా ఇది పెద్ద గగ్గోలు పెడుతూ అంతర్జాలం అంతా ఫట్ వాక్మయం అయిపోయింది. ఓకే, సో డాక్టర్ గారు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు కేటాయించినా కానీ చిన్న ప్రేమలో కదలిక ఎక్కువగా ఉంటుందంటే దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. మన ఆరోగ్యం కోసం మనం 5 నిమిషాలు కూడా కేటాయించుకోలేము అంటే అప్ టు యూ. మీ ఆరోగ్యాన్ని మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో అది మీరే ఆలోచించుకోవాలి. సో ఇలా వాక్ చేయండి. ఎలా అనిపించింది మీకు? ఎలా వాకింగ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏమిటంటే ఈ వాకింగ్ ఏమిటంటే ఖర్చు లేనిది, ఏ సమయంలోనే చేయొచ్చు, అవును, చాలా ఈజీగా డబ్బులేం చేయొచ్చు. ఖర్చు పెట్టక. రాత్రి వాకింగ్ అనేది ఇంకేమిటంటే ఉదయం అంటే నాకు టైం ఉండదండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలంటాం. మధ్యాహ్నం అయితే ఆఫీస్లో చాలా మీటింగ్లు ఉన్నాయి, వర్క్ చేయలేమా, పని అక్కడ వాకింగ్ టైం లేదంటాం. ఇప్పుడు రాత్రి భోజనం ఇంటి దగ్గర ఉండే సమయంలో కూడా చేయడానికి కష్టం లేదు కదండి. ఈ విధంగా కూడా రాత్రి ఏదైతే భోజనం తర్వాత అది కూడా మీరు వచ్చి రిలాక్స్ అయ్యి భోజనం చేసిన తర్వాతే చేయండి. అది చేసినట్టయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంటే మీకు ఇది ఒక పెద్ద గొప్ప అప్రసాదంగా వచ్చినటువంటి అదృష్టం ఇది. అవును, సో దీన్ని వినియోగించుకోండి. అందరు కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. కలిసి మీరు ఇంటి అందరూ కూడా కలిసి చేయొచ్చు. దీనివల్ల ఏం ఖర్చు లేనిది, జిమ్కి వెళ్ళక్కర్లేదు. చాలా ఈజీగా, చాలా ఫ్రీగా ఉండొచ్చు. చాలా ఆరోగ్యంగా కూడా ఉండడానికి దోహదకారి. అదే కాకుండా ఇది 24 గంటల్లో కానీ షుగర్ తాలూకా ఏది రాత్రి వాకింగ్ చేయడం వల్ల నియంత్రణ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎంతోమంది ఎండోక్రైనాలజిస్ట్ దాన్ని చెప్పారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇంకేం చెప్తున్నారంటే రకరకాల క్యాన్సర్ల నుంచి కూడా ఈ చేయడం వల్ల, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ తాలూకా ప్రమాదం కూడా చాలా తక్కువైపోతుంది. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సార్. వృద్ధాప్యంలో ఉండేటువంటి ఇబ్బందులు తక్కువ అవడం, ఆరోగ్యంగా ఉండడం, టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండడం, క్యాన్సర్ నియంత్రణ కూడా, లాంగివిటీ ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు హాయిగా జీవించడానికి, ఇన్నిటికీ ఉపయోగకరమైనటువంటి ఈ 2 అడుగులు అటు ఇటు వేస్తే భోజనం తర్వాత అసలు ఎంతో మారిపోతుంది అని. అంటే ఎంతమంది మనం తప్పులు చెప్పడానికి అవకాశం లేదు. అంతేకాకుండా సైన్స్ ప్రకారం ప్రమాణికాలు వాళ్ళ దగ్గర చెప్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా ఈవేళ నుంచే పాటించండి. ఇది మీ అందరికి ఉపయోగకరం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.